अवतार मेहर बाबा, अवतार मेहर बाबा, गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देव समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देव समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज अंदर की जय। जय बाबा गुरुदेव विशाखपट्टनम कैलासगिरिలో ఈ విశ్వ ఆధ్యాత్మిక మేల్కొలుపు ధ్యాన శిబిరం అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొలుపు ధ్యాన శిబిరం ఏర్పాటు చేసి 13 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా చక్కగా ఈరోజు జీవ కార్యక్రమం ఆయన జీవ కార్యక్రమం శివరాత్రి పర్వదినాన్ని ఆయనే ఏర్పాటు చేసుకుని నిర్వహింపజేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా వక్తలు ఉదయం ఎవరైనా మాట్లాడాలి అని నాకు అవకాశం రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చుంది. లేకపోతే ఇష్టాగోష్ఠి కార్యక్రమం దానికి సంబంధించి ఫర్దర్గా మనం ఆ కార్యక్రమం చూస్తాం. ముఖ్యంగా మన నికేతన్ నుంచి కూడా ఈసారి మన నికేతన్ గ్రూప్లో మన ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రత్యేకించవలసిన మన మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. చాలా దూరం నుంచి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ప్రయత్నించారు. వెరీ హ్యాపీ అదేవిధంగా క్లోజింగ్ దాంట్లో ఓకే ఓకే ఖాళీ ఉన్నాయి ఒకసారి తీసుకుంటే ఎవరైనా వస్తే కూర్చో. ఓకే ఫ్యాన్ వేయలేదు అవసరం లేదా కావాలంటే వేసుకోండి. ఏసీ ఉంది అవసరం లేదు. बाबा की जय। हर मेहर बाबा की जय। हर मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देव समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देव समेत
सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देव समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। దిగ్విజయంగా ముగిసింది. వేసుకున్న చైర్స్ 80-85 అన్ని ఫుల్ అయినాయి ఫస్ట్ టైం. తర్వాత మాట్లాడిన మన సభ్యులు కూడా సమయపాలన జాగ్రత్తగా పాటిస్తూ చక్కగా సరళంగా వాళ్ళ అవగాహన ఈ వార్షికోత్సవ సందర్భం కాబట్టి ఈ కేంద్రంకి సంబంధించిన డైలీ వర్క్స్ కార్యకర్తలకి సభ్యులు అప్పగించిన బాధ్యత అది మెహర్ బాబా పరంగా సద్గురు పరంగా సేవాపరమైనటువంటి ఇండివిజువల్ కమిట్మెంట్. తర్వాత వ్యక్తిగతంగా మనం ఎంతవరకు ఈ ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందింపు చేసుకుంటూ ఎదిగాము లేదా పురోగమించాము అన్నది స్వానుభవం. అది సద్గురువుకి ఎరుక. మనకి ఏదో తెలుస్తుందని అనుకున్నా అంత భ్రమ. ఇమాజినేషన్లో భాగమై ఉండొచ్చు కాబట్టి we will not hazard any wild guesses. అయితే సమీక్ష కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మీరు మా ఉదయం మాట్లాడలేదు. చెప్పాల్సింది ఏమన్నా మన సభ్యులకి కార్యకర్తలు అందరికీ జయబాబు అండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మన కైలాసగిరి పండుగ అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక వేదికకి జాగ్రత్తగా 13వ వార్షికోత్సవం బాబావారు గురుదేవుడు మాకు శ్రీ వెంకటరాయ గారు ఘనంగా జరుపుతున్నారు. మనందరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆదరై వారి ప్రేమ పాత్రులైన మన సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి 20 సంవత్సరాలు పూర్తయిపోతే ఈ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసి ఫిబ్రవరి 25వ తారీఖు బాబావారి జన్మదినానికి 10 సంవత్సరాలు పూర్తయింది. మనం ఈ కేంద్రంలో బాబావారి జన్మదిన వేడుకలు జరుపుకుంటారు కాబట్టి మన సభ్యులందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. మన సభ్యులు ఇక్కడ యానివర్సరీ కార్యక్రమానికి మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి మనం ఆ రోజుల్లో గురుదేవుడు ఉన్నప్పుడు అందించుకోవడం జరిగింది. గురుదేవుడు ఆనందంతో మనం అదేవిధంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం మరియు వార్షికోత్సవాన్ని జరుపుకుంటాం.
ప్రతి వారం బుధవారం ఆదివారం ఇక్కడ ఎక్కువ వారం కేంద్రం నుండి కైలాసగిరి కేంద్రం నుండి గురుదేవుల ఆదేశానుసారం మనం ఆహ్వాన కార్యక్రమాలు జరుపుకుంటాము. కోవిడ్ వచ్చిన తర్వాత మనం కొంతకాలం ఏమి పద్ధతిగా కొన్ని నెలలు ఉండిపోయాము. కోవిడ్ అంటే 2020 సంవత్సరంలో కొద్ది నెలల తర్వాత మనకి వర్చువల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చిన తర్వాత మనం వర్చువల్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఆ వర్చువల్ కార్యక్రమాల వల్ల మన విశాఖపట్నం కేంద్రంలో సభ్యులే కాకుండా మెహర్ చైతన్య నికేతన్ ట్రస్ట్కి అనుబంధంగా ఉన్న కేంద్రంలో సభ్యులు, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్న మెహర్ బాబా సద్గురుదేవులు వారి ప్రేమికులందరికీ ఈ కైలాసగిరి కేంద్రం నుండి మెహర్ బాబా వారి కార్యక్రమం, ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమం నిర్వహించుకునే కార్యక్రమంలో భాగస్వాములు వారు కూడా అనుగ్రహపాత్రలో మనకి అవకాశం లభిస్తూ ఉంది. దానికి ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ వర్చువల్ కార్యక్రమంలో మన సభ్యులు పెద్దలు రామభద్రరావు గారు, ఇంకా ముఖ్యులు అంటే మన లిటరేచర్కు సంబంధించి చక్కగా వివరణ ఇస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్న సభ్యులందరికీ ఈ ఆధ్యాత్మిక మేల్కొల్పుకు సంబంధించిన ప్రవచనాలు అవన్నీ సూక్ష్మంగా వివరాలన్నీ తెలియపరుస్తూ అందరికీ అవకాశం ఈ విధంగా కార్యక్రమం ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమం అనేది ఏ విధంగా జరుగుతుందని మనందరికీ ధృవీకృతం అవుతూ ఉన్నది. అది ఈ కేంద్రంలోని ఉన్న సభ్యులు, ఈ కేంద్రంలో విశాఖపట్నం కేంద్రంలో సభ్యులందరూ ఈ అవకాశాన్ని కూడా చక్కగా వినియోగించుకొని వారి దివ్యాంగులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇదే విధంగా ఈ కార్యక్రమాలు గురుదేవులు సంకల్పించిన విధంగా ఒక 600 సంవత్సరాల వరకు ఈ కైలాసగిరి కేంద్రం నుండి మెహర్ బాబా వారి విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమం అనేది జరుగుతుంది అని వారు తెలియపరుచున్నారు. మన సభ్యులందరికీ ఆ విషయం తెలుసు. మనం ఇక్కడ ఉన్న సభ్యులందరూ రాబోయే సభ్యులందరూ ఈ జన్మలో ఈ మంచి సదవకాశం భగవంతుడు మనకి అవకాశం కలిగించాలని భావిస్తూ అందరూ చాలా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి తోడ్పాటునిస్తూ అదేవిధంగా వారి సర్వీస్ సేవని ఎంతో సేవ చేస్తున్నారు మన సభ్యులందరూ. ఎవరికి అవకాశం కలిగినా చేయగలిగిన సేవ వాళ్ళు చేస్తానన్నారు. అందరూ సేవని వినియోగించుకుంటూ గురుదేవుడు బాబావారు అమ్మవారు వారందరినీ ప్రతి క్షణంలో ఎప్పుడు వారిని అనుగ్రహిస్తూ ఉన్నారనే భావంతో అయితే నేను నాకు కలుగుతూ ఉంటుంది. ఎంత అదృష్టవంతులు, ఎంత సేవా తత్పరతతోటి ఎంతో డెడికేటెడ్గా ఈ సేవని మన సభ్యులు చాలా మంది పేరు అందరినీ పేరున ప్రతిపాదించాల్సిన అవసరం లేదు. సభ్యులందరూ ఎవరికి అవకాశం కలిగిన విధంగా వారు సేవ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మన ఆధ్యాత్మిక మేల్కొల్పు ప్రవచనాలకు సంబంధించి సద్గురుదేవులు మనందరికీ రామభద్రరావు గారిని అనుగ్రహించారు. వారి ప్రవచనాలు, సద్గురుదేవుడి ప్రవచనాలు వారు వివరించే విధం అందరికీ చక్కగా అవగాహన అయ్యి ఇంకా వారు సాధన చేసుకోవడానికి కృషి చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు గురుదేవుడు రామభద్రరావు గారి ద్వారా. అది మనందరం విధంగా చూసుకుంటామని భావిస్తున్నాము. అదేవిధంగా ఎవరికి అవకాశం ఉన్నటువంటి వారు ఈ కేంద్రం నిర్వహించుకోవడానికి వారి సహకారం ఎల్లప్పుడూ అందిస్తారని, వారి సేవలు కూడా అవకాశం ఉన్నప్పటికీ చేయగలుగుతారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ బాబావారి తరఫున, గురుదేవుడి తరఫున, అమ్మవారి తరఫున ఈ సేవ చేసుకుంటున్న సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. జై బాబా. మధ్యాహ్నం కార్యక్రమం మన షెడ్యూల్ ప్రకారం
సంకీర్తన కార్యక్రమం తర్వాత ఇష్టాగోష్ఠి సభ్యులు ముఖ్యంగా గురుదేవులు మెహబాబు వారు తెలియజేసినటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు మనం చర్చించుకుంటూ ఉంటున్నాం. గురువారం మరియు ఆదివారం సంబంధించినటువంటి గురుదేవులు ఆదేశించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మెహబాబు వారి కార్యక్రమం కాకుండా మేల్కొల్పుకు సంబంధించింది. ఇప్పుడున్న మానవులందరినీ కూడా బాబా ఆయన ఏ స్థితిలో అయితే ఉన్నారో హైయెస్ట్ ఆఫ్ ది హార్ట్ ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుని స్థితిలో ఇప్పుడున్న మానవులందరినీ కూడా ఆ స్థితిలో మేల్కొల్పి జీవింపజేస్తాను అని నేర్పవాలి కార్యక్రమం. అటువంటి దివ్య కార్యక్రమానికి సంబంధించిన విషయాలను మేల్కొల్పి పరంగా సద్గురుదేవులు అనేక రహస్య విషయాలను మనకు వివరిస్తూ ఉన్నారు. ఈ సంపూర్ణ ప్రవచనావళి వాల్యూమ్స్. సో అవన్నీ మనం చర్చించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆధ్యాత్మిక మేల్కొల్పి వాల్యూమ్స్లో ఉద్యోగులు వ్యక్తం చేసిన మేల్కొల్పికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించి ముఖ్యంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే క్లారిఫికేషన్స్ అవసరమైన కానీ మనం ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఏ విధమైన భేషజాలు లేకుండా ఫ్రీగా మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని దివ్యంగా బాబా వాయించిన విధంగా నడుస్తున్నాం. జై బాబా. టీ బ్రేక్ 4 o'clock వెంకటేశ్వర టీ బ్రేక్ ఉందా? 4 o'clock అండి. అప్పటి వరకు మనం ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత టీ తాగి తర్వాత ఇస్తాం. జై బాబా. సండే పాటు జనరల్ డిస్కషన్లో సండే జనరల్ డిస్కషన్లో మనకు ఒక డౌట్ ఎక్స్ప్లెయిన్ కొంచెం క్లారిటీ ఒక కొత్త పాయింట్ ఇంటిమేట్గా వచ్చింది సార్. డౌట్ మౌంట్ కైలాష్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంతా ఉంది అని ఒక పాయింట్ డిస్కషన్లో వచ్చింది సార్. ఎందుకు ఆ మౌంట్ కైలాష్ని మన హిందూ రిలీజియన్గా వాళ్ళు సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటారు కానీ బట్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ దానికి వచ్చింది అన్నది కొంచెం క్లారిటీ రావట్లేదు సార్. గూగుల్ గారు ఏమంటారు? ఏదండి గూగుల్ గారు అడగలేదా? గూగుల్ సాగదు. మనకి ఇది వార్షికోత్సవ సందర్భం అయినా కోయిన్సైడ్ మహాశివరాత్రి. మరి హైదరాబాద్ తత్వంలో శివ అనే స్థితిలో ఉంది, ఈశ్వరుని యొక్క స్థితిలో ఉంది. ఎక్కడ మనం సమన్వయం పరచుకోలేదు. మనం టైం సరిపోలేదా? శివాత్మ అని ఆల్మోస్ట్ ఎవ్రీ పేజ్లో హైలైట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆత్మ గుర్తుంది కానీ ఆ శివ అనేది మర్చిపోయాం ఈరోజు. అదే దక్షిణామూర్తి వరకు
టచ్ చేసినట్టున్నారు బాగా. శివాత్మ పాసింగ్ రిఫరెన్స్ కాదు, పదం వల్ల వేయడం కాదు. అసలు బాబా తత్వంలో ఉన్న ఈ శివస్థితికి సంబంధించిన దైవీ సమన్వయం ఏ విధంగా సద్గురు మనకు అందించాలంటే హైలైట్ కాలేదు. కానీ సభ్యులు మాట్లాడే విధానం మాత్రం అంటే ఎవరికి వారికి ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తప్పనిసరిగా తెలియబడుతూ ఉన్నా ప్రస్ఫుటంగా శ్రోతలకి మాత్రం ఇట్ వాజ్ ఎ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవరైతే అటెంటివ్గా విన్నారో మన జాగ్రత్తగా పరిశీలిస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ లాస్ట్ 5 years, 6 years పీరియడ్లో మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి సభ్యులు ఇచ్చిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా పాటిస్తూ మనం అండర్స్టాండ్ చేసుకుని తర్వాత అంతవరకు అయితే చాలా సులభం. ఎవరికి వాళ్ళు చదువుకుంటారు, అండర్స్టాండ్ అయినా అవ్వకపోయినా అయిందనే తృప్తితో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ బ్రేక్ వేశారు. ఇక కార్యకర్తలు చదివి ఊరుకోవడం కాదు, నేనేదో అవతార కార్యక్రమం కోసం మౌనం వహించాను, మీరంతా ఇక్కడ కూర్చుని కార్యకర్తలుగా వచ్చిన సందర్శకులకి నన్ను పరిచయం చేసి ప్రసాదం ఇచ్చేసి పంపించేస్తున్నారు, నా గురించి ఏం చెప్పట్లేదు మీరు అని మాట్లాడించడం మొదలుపెట్టారు చక్కగా. సో దేర్ ఈజ్ కాన్స్పిక్యుయస్ అండ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రజెంటేషన్, ఓవరాల్ ప్రజెంటేషన్. అది it was a gratifying moment to gaze into the levels of progress in expression. Okay, మాట్లాడే విధానంలో కాన్ఫిడెన్స్ కొంచెం ఇప్పుడు వచ్చింది కదా. లాస్ట్ 5-6 years మీరు ఇగ్నోర్డ్ వన్ గుడ్ వాయిస్. ఈరోజు ఆరంగేటం చేశాడు ప్రసాద్. Now you can focus on individual topic and take the lead henceforth, hereafterwards. Okay? మనకి మూర్తి ఒక ఆయన ముందుకు రావాలి, ఇనిషియేటివ్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లం లేదు. ఇంకా అలా లేడీస్ సైడ్ కానీ అవకాశం చూద్దాం. ఈరోజు ప్రసాద్ బాబా గారు వేసిన గ్యారానికి చిక్కినట్టు అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే విషయాలు కానీ మాట్లాడే విషయాలు కానీ మనం నేను మెహరాబాద్ వెళ్ళాను లాస్ట్ ఫ్రైడే. అక్కడ మెహనాథ్ వచ్చి ఇష్టాగోష్ఠి అనే కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ ఇందులో వాళ్ళ మెయిన్ టాపిక్స్ ఎలా ఉన్నాయంట, టాపిక్లోనే మెన్షన్ చేశారు. బాబాతో కలిసి ఉన్నప్పుడు బాబాతో ఉన్న అనుభూతులు వ్యక్తం చేసే వాళ్ళు అవన్నీ అవి మాట్లాడాలి అని ఆ సబ్జెక్టు మీదే మాట్లాడుతున్నారు. బాబాని నా గురువుగా ఉంది, నాకు
ఈ సమయంలో వేరే ఏ విధముగా కూడా అవసరం ఉండదు భగవంతుని తెలుసుకోవడానికి కానీ భగవంతునికి సన్నిహితమయ్యే సందర్భం కానీ. ఎవరైతే మెహర్ బాబాతో ప్రత్యక్షంగా సంబంధం ఎంజాయ్ చేశారో ఆయన అనుగ్రహం చేస్తారు. ఆ దివ్య స్పర్శ ఎవరైతే పొంది ఉన్నారో ఆయన నుండి నేరుగా సందేశం కానీ ఆదేశం కానీ స్వీకరించుకున్నారు. వారెవరికి వేరే ఏమీ ప్రయత్నం అవసరం ఉండదు. ఒక్క క్షణము ఆయన దైవీ స్పర్శ వీక్షణ, ఆయన దైవీ వీక్షణ ద్వారా కానీ, ఆలయం ద్వారా కానీ, పాదస్పర్శ ద్వారా కానీ, ప్రసాద వితరణ స్పర్శ కానీ, అది చాలా దైవీ మాధుర్యంతో కూడి ఉన్న మధురానుభూతి. అసలు మళ్ళీ ఆత్మ గమ్యం చేరే వరకు ఆ స్పర్శ, ఆ దైవీ స్పర్శానుభూతి కోల్పోకూడదు. అటువంటిది కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు కూడా ఆయనతో, ఆయన సాంగత్యంలో ఆయన అవకాశం ఇచ్చినప్పుడు వారి విధేయతతో ఎంత సతమతం అయిపోయినప్పటికీ ఆయనతో జీవించే సందర్భం. వారికి ది మూమెంట్ దే రిమెంబర్, ఒకసారి ఆ మెహర్ ప్రభు యొక్క స్మృతి రిమెంబరెన్స్లోకి వెళ్ళారు అంటే ఇంకా ఆ స్పర్శానుభూతి, ఆ లైవ్లీ ప్రెజెన్స్ అనేది ఓవర్టేక్ చేస్తుంది, ఓవర్పవర్ చేస్తుంది. అందుచేత వాళ్ళకి చెప్పుకోవడానికి కానీ, ఆనందపడటానికి కానీ, అనుభూతి పొందడానికి కానీ, జీవించడానికి కానీ ఆ మధుర క్షణాలు చాలు. మెహర్ బాబా ఒక సందర్భంలో తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ అవతార పురుషుని యొక్క స్ప్రింగ్ టైం, వసంతకాలం ఉంటుంది తెలుగులో, ఆ స్ప్రింగ్ టైం అన్నది ఇట్ హస్ గాట్ ఒక టైం స్పాన్ ఉంది. అది ఎన్ని సంవత్సరాలు అనేది దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ టైం స్పాన్లో ఉన్నంత వరకు ఆ అవతార పురుషుని యొక్క రిమెంబరెన్స్ ఏ విధంగా అయినా మీరు రికలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే నామస్మరణ చేసుకుంటారా, లేకపోతే ఆయన ఫోటో ద్వారా చేసుకుంటారా, గుర్తు చేసుకుంటారా? ప్రత్యక్షంగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మహాసాగర సదృశుడై ఆ ప్రేమంతటిని వర్షింపజేసేశారో ఒక్కొక్క బిందువు పైన, ఒక్కొక్క మానవాత్మ పైన, అది మళ్ళీ ది మూమెంట్ యు రిమెంబర్, రికలెక్ట్, అది వెల్లువలాగా ఓవర్ఫ్లో చేసేస్తుంది. సో ఆ వేవ్ లింక్లో ఉన్న వ్యక్తులందరికీ ఆ విధంగా స్వాగతపరచుకోవడం, రికలెక్ట్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం, ఆ ఫిజికల్ ఈవెంట్సే. తద్వారా ఆ ప్రేమ యొక్క అనుభూతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మెహర్ బాబా చెప్పింది ఏంటంటే, ఈ వసంతకాలం పరిపూర్తి అయ్యే వరకు ఈ అవతారం యొక్క మ్యాగ్నెటిక్ డివైన్ ప్రెజెన్స్ యొక్క డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు ఇక ఆ అవతారుడు, ఆ ప్రేమ, ఆ ఫీలింగ్ ఆస్పెక్ట్ ఉన్నంత అది చాలు. అంటే డాన్ స్టీవెన్స్ మరి నాకు నువ్వేం చెప్పలేదు, మెడిటేషన్ గురించి చెప్పలేదు, ఇవన్నీ నా చేత అన్నీ ఎడిట్ చేస్తున్నావు. గాడ్ స్పీచ్లో చూస్తే అంత మెడిటేషన్ గురించి, అది చూస్తే అంత మెడిటేషనే, మాకేం ఇవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమని చెప్పట్లేదంటే అప్పుడు చెప్తారు వివరణ.
ఈ స్ప్రింగ్ టైం ఉన్నంత వరకు ఈ అవతారాన్ని ఆ ప్రేమ స్పర్శ మూమెంట్ యూ రికలెక్టర్ రిమెంబర్ మీ, అది ఆ లవ్ అనేది నేను ఏదైతే మీకు అందించానో అది అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ ప్రెజెన్స్ నా చిత్రపటాల్లో ప్రస్ఫుటమై మీరు చక్కగా నన్ను జీవించుండగా ఎంత చక్కగా దర్శనం చేసుకున్నారో అదే దర్శనానుభూతులు కూడా మీరు పొందగలుగుతారు ఈ స్ప్రింగ్ టైం ఉన్నంత కూడా. ఎప్పుడైతే ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఎందుకంటే టైం బ్రింగ్స్ ఆల్ చేంజెస్, ఈ భగవంతుడు కూడా భగవంతు స్థితి కూడా మార్చేస్తుంది కాలం. ఎప్పుడైతే ఆ ఫేడ్ అవుతూ వెళ్తుందో, ఆ ఇన్ఫ్లుయెన్స్ నెమ్మదిగా ఫేడ్ అవుతుందో, అప్పుడు ఈ భగవంతుని కోసం నీవు వేరే ప్రక్రియలు చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు నీవు చేసే ఆ ప్రేమానుభూతి ఏదైతే ఉందో షేర్ చేసుకునే ద్వారా ఆయన ప్రెజెన్స్ని, ఆయన లైవ్లీ ప్రెజెన్స్ని, డివైన్ ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటారో, దానిని పొందడానికి నీవు సెకండరీ ఆస్పెక్ట్స్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మెడిటేషన్ అని ఇవన్నీ అవసరం వస్తుంది. అంతవరకు నేను భౌతిక శరీరం విసర్జించిన నా చిత్రపటాల ద్వారా, నా సాహిత్యం ద్వారా, నా సందేశముల ద్వారా నువ్వు ఎప్పుడైతే ఇమ్మర్స్ అయి ఉన్నావో, నాతో ట్యూన్ అయి ఉంటావో, అప్పుడు నేను నీతో ఉంటాను. జస్ట్ లైక్ ఎన్నోసార్లు తెలియజేశాను, నా ప్రేమికులు ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా నన్ను తలుచుకుంటూ నా ఎడల ప్రేమను పెంచుకుంటూ నేను చెప్పిన విషయాల గురించి చర్చించుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటున్న నా ప్రేమికులు ఎక్కడ గ్యాదర్ అవుతారో, ఎప్పుడు గ్యాదర్ అయినా నేను అక్కడ ప్రత్యక్షంగా ఉంటానని చెప్పాను. ఈ ప్రత్యక్షత దీనికి సంబంధించింది కాదు. నేను చెప్పింది మీరు కంటెక్చువల్గా చెప్పారు కాబట్టి జాన్ స్టీవెన్స్ మేనోవా చెప్పింది. అందుచేత మీ ఎవరికి ఇప్పుడు ధ్యానం చెప్పలేదు, జస్ట్ లవ్ మీ అన్న చెప్పడానికి కారణం అదే. ఓకే, సో దట్స్ హౌ దే ట్రై టు షేర్ ది లవ్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది గాడ్ మ్యాన్. ఈ ఇన్సిడెంట్స్ అన్ని చెప్తూ ఆ ప్రేమను మళ్ళీ వాళ్ళు రెజనేట్ చేసుకుని దే ట్రై టు షేర్ టు అదర్స్. అంతవరకు. ఎందుకంటే వినేవాళ్ళంతా ఎవరు మేఘోవన్ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు కాదు. అందుచేత చెప్పగలిగే కొంచెం స్కిల్ఫుల్గా చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మేఘబాబా యొక్క లైవ్లీ ప్రెజెన్స్ ఫీల్ అవుతారు, అది జరుగుతుంది. కానీ మన గురుదేవుల కార్యక్రమం మనం పరిశీలిస్తే ఈ నిర్వహించిన కార్యక్రమం ఆయన యొక్క సద్గురు వరేణ్యులైన రామానంద యోగేంద్రుల వారి ఆదేశాన్ని పురస్కరించుకొని నీవు నిర్వహించేది అవతార్ మెహర్ బాబా వారి కార్యక్రమం, సద్గురు కార్యక్రమం కాదు. సో ఆ మేల్కొల్పు కార్యక్రమంలో ప్రతి మానవాత్మని ఎక్కడ మేల్కొల్పాలి? జ్ఞానానుభవంలో మేల్కొల్పాలి. మన నిద్రపోయి ఉన్నామా? ఆయన అనుభవంలో మనం అజ్ఞానం అనే స్థితిలో ఉన్నాం. అది నిద్ర కన్నా హీనమైన స్థితి అని ఆయన అనుభవం. ఎందుకు హీనమైన స్థితి అంటే చైతన్యం పూర్తిగా పెరిగి ఉంది, శరీరం, ఈ మానవ శరీరం సర్వోత్కృష్టమైంది. ఈ మానవ ఉపాధిని ఆశ్రయించుకున్న మానవాత్మ యొక్క వాస్తవ స్థితిని యథాతథంగా వ్యక్తపరిచి అనుభవింపజేయగలిగే పూర్తిగా పెరిగిన చైతన్యానికి అవసరమైన సరంజామం అంతా ఉంది. శరీర త్రయాలు ఇవన్నీ ఉన్నాయి, ఇంద్రియాలు ఇవన్నీ. అయినప్పటికీ మన లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం కదా సండే, మానవ ప్రవృత్తి అనేది మనం విస్మరించేసాం. ఎందుకు? ఏ ప్రీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన
సహజ సంస్కారముల యొక్క మౌల్డ్తో ఈ ఉపాధి మనకి సంప్రాప్తించబడిందో దానికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైన కర్మ ఈ చైత్య పురుషుని చేత నిర్దేశింపబడిందో దాన్ని పోషించడానికి చక్కగా మనం ఉన్నది మర్చిపోయి లేనిది ఏదో పోగు చేసుకుంటూ ఉన్న సందర్భంలో గోల్డెన్ ఆపర్చునిటీ మంద అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నానని చెప్తుంటారు. ఇప్పుడు జ్ఞానానుభవంలో మేల్కొల్పాలి, మేల్కొల్పడమే అవతారస్థం పరిపూర్ణంగా మేల్కొన్న సద్గురు యొక్క కార్యక్రమం. సద్గురువుగా ఎక్కడ మేల్కొల్పాలి? నువ్వు ఏ అజ్ఞానంలో కొట్టుమిట్లాడుతున్నావో నా అనుభవాన్ని పురస్కరించుకొని ఆ అజ్ఞానం యొక్క స్థితిని అంతటినీ అది ఏ విధంగా అజ్ఞానమై ఉన్నదో నువ్వు తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ అజ్ఞానం యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని పూర్తిగా నీవు ఉంది ఆ జ్ఞానానుభవంలో నీవు మేల్కొన్నావు. ఓకే, మరి జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ తలుచుకుంటే ఆయన యొక్క దివ్య వీక్షణం ద్వారా లేదా ఒక బ్లెస్ చేస్తున్నటువంటి జెస్చర్ ద్వారా సంకల్పాతం చేత అంతా పటాబందీ చేయగలరు. బట్ బ్లెస్డ్ ఈజ్ ది నాలెడ్జ్ దట్ ఈస్ గెయిన్ త్రూ ఇగ్నోరెన్స్. ఏ అజ్ఞానమే మన నిజ సంపదగా మనం అనుభవిస్తున్నామో ఆ అజ్ఞానం యొక్క స్థితిగతులంతా పూర్తి ఎరుకతో తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఏదైతే ఉన్నదో, అటువంటి అజ్ఞానం యొక్క జ్ఞానమునకు సంబంధించిన పరాకాష్ఠ స్థితిలో ఉన్నది జ్ఞానమే అనే అనుభవంలో మేల్కొన్న ఆత్మ యొక్క స్థితి ప్రతి ఉపాధిలోని భగవంతుడు పరమాత్మగా పొంది తీరాలి. అది మేల్కొల్పు కార్యక్రమం. మరి జ్ఞానం ఎలా వస్తుంది? దేర్ ఆర్ ఓన్లీ 2 మెథడ్స్. ఇప్పుడు మెహబాబా చెప్పిన విధంగా భగవంతుణ్ణి, ఆయన వ్యక్త బ్రహ్మం యొక్క స్థితిగా ఉన్న అవతార పురుషుణ్ణి భగవంతునిగా ప్రేమించి ఆ ప్రేమ యొక్క ఆధిక్యతలో మనం when we reach a stage where it is incumbent on the God-man to release his grace of love, ఆయన దైవీ ప్రేమ యొక్క అనుగ్రహాన్ని ఇంకా రిలీజ్ చేయాల్సినంత స్థాయికి మనం ఆయన ఇబ్బంది పెడితే ఏమంటారు? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నా దైవీ ప్రేమ నీకు అందిస్తాను. సో ఆ విధంగా ఆయన్ని మన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు ఆయన దైవీ ప్రేమ ఎప్పుడైతే మనకు అందిస్తారో, ఇన్ ది హైట్ ఆఫ్ దట్ లవ్ లైస్ దిస్ నాలెడ్జ్ అన్నాడు. ఎక్కడ? మనోనంటే శర్మన, బాబా శర్మన. ఓకే, అది ఒకటి. దట్ ఈస్ రాయల్ పాత్ ఆఫ్ లవ్ ఆయన పరంగా. రెండవది, మనం ఎక్కడున్నామో ఆ స్క్రాచ్ నుంచి ఏబిసి నుంచి మొదలు పెట్టాలి. ఇది చాలా పెయిన్స్ టేకింగ్, చాలా టైం కన్సూమింగ్. దీనికి చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్. ఎవరికి? మనకు కాదు, సద్గురువుకి. అందుకని ఈ జ్ఞాన భిక్ష ఆయన అనుగ్రహించి మన ఆత్మ పరిధిలో పరమాత్మగా ఆయనే స్వీకరించి ఆ జ్ఞానమును సర్టిఫై చేసి సఫలీకృతమునర్చి తత్సంబంధమైన అనుభవంలో ఆత్మని
జాగృతం చేయడం అనేది ఇట్స్ వెరీ పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్. ఇదేం లేకుండా అసలు ఈ ప్రాతిభాసిక స్థితి, ఈ అహం, ఈ నేను, నాది, నా వారు ఇవేమీ లేకుండా చైతన్యం చక్కగా ఈ పునర్జన్మ ప్రక్రియలోనూ ఈ అనేక జన్మల్లో ఈ మహాత్ములు, సద్గురువులు, అవతార పురుషుల యొక్క సాంగత్యం, అనుగ్రహంతో చైతన్యం పరిణితి చెంది ఆ మెచ్యూర్డ్ స్టేట్ సంబంధించినటువంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు సద్గురుకి ఆ వ్యక్తులు చూడగానే ఈయన ఏం చెప్తే అది డైరెక్ట్ స్వీకరించేస్తారు. యాక్చువల్గా నిజంగా సత్యానుభవం పొంది ఉన్న సద్గురువు నిజంగా దాచిపడితే ఆయన యొక్క దర్శన భాగ్యంలో మనం ఉన్న క్షణంలో మనం సద్గురువుని ఏం కోరాలి? ఎవరు సద్గురువు అంటే? సాక్షాత్ భగవంతుడు, భగవత్ స్వరూపుడు. నాకు ఎన్ని డేస్లో రాజశేఖర్ గారు చెప్తున్నారు, ఎక్కడో దూరంగా ఆఫీసులో భోజనం చేసాక ముందుని పర్మిషన్ ఇవ్వాలి కదా, రండి కూర్చోండి అంటే కదా, అలా దూరంగా కూర్చున్నాడు. ఆ పక్కన నుంచి చూడండి, భగవంతుడు భగవంతుడు ఆశీనులై ఉన్నాడు. మూమెంట్ ఏమైనా నడుస్తూ ఉంటే చూడండి, భగవంతుడు నడుస్తున్నాడండి, అడుగులు వేస్తున్నాడండి భగవంతుడు. అంటే ఆయన యొక్క పర్సెప్షన్ అది. ఇప్పుడు ఆయన సన్నిధిలో అందరూ కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఏదేదో అడగాలి, ఏదేదో సందేహాలు ఉంటే తీర్చుకోవాలి, లేదా మన కోరికలు, లేదా మన కష్టాలు, మనకు సంబంధించిన ఏ గురువు పెట్టేయాలి, ఆయన పాదాలతో వేసేసేయాలి అని తాపత్రయం అవుతుంది కొంతమందికి. కానీ కొంతమంది వ్యక్తులు సద్గురు సన్నిధిలో కూర్చుంటే అసలు వాళ్ళు మనుషులుగా వాళ్ళు ఉన్న అవేర్నెస్ ఉండేది కదా వాళ్ళకి. అంటే గుడ్లప్ప నుంచి ఎలా చూస్తుండేవారు అంతే. సద్గురు ఏదైనా ఆ వ్యక్తిని డైరెక్ట్ గా సంబోధించేమని చెప్తే కానీ అదర్వైజ్ అంతే, లైక్ స్టోన్ అలా చూస్తుండేవారు. ఏంటంటే సాక్షాత్ భగవంతుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమనగాలి, ఆయన ఏమి ఇవ్వాలనుకుంటే ఆయనే మనల్ని అడ్రస్ చేసి అడిగినప్పుడు ఆయన ఏమడిగారో దానికి సమాధానం చెప్పాలి తప్పితే ఇక భగవంతుడికి నువ్వేం చెప్పాలి, నువ్వేం అడగాలండి? నిజంగా అటువంటి సత్యానుభవం పొందిన సద్గురు యొక్క సన్నిధిలో దర్శనార్థం వెళ్ళి ఉన్నప్పుడు మనం ఏం వాంఛించాలి? భగవంతుడి నుండి ఏం వాంఛించాలి? ఏదో తెలుసో తెలియకో నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మనే ఉన్నాను అని అనుకోవడం కాదు. కొంతమందికి ఆ చైతన్యం యొక్క పరిణితిలో ఆత్మనై ఉన్నటువంటి నా స్థితి అక్కడ పరిపూర్ణంగా వ్యక్తమై ఉన్నది అని తన్మయత్వంతో అలా చూస్తూ ఉంటారు అంతే. అటువంటి వ్యక్తులకి సద్గురు గొప్పపాటు వ్యవధిలో చిటికి వేసేంత ఈజీగా కార్యక్రమం పరిసమాప్తమైంది. కానీ మన సంగతి వచ్చేటప్పటికి ఎన్ని లేయర్స్ ఆఫ్ ఆబ్స్టకిల్స్ మనమే పెట్టుకుని ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకంటే మనం మానవులు కాబట్టి మానవ ఉపాధి ధరించినట్టు ఉన్నతమైన స్థితి. ఎందుకంటే మనం ఏది అడిగినా దాన్ని తగ్గ క్లారిటీతో సందేహాలు తీస్తున్నారు, నెమ్మదిగా భగవంతుడి గురించి చెప్తున్నారు. ఓకే, సాధన మనం చేయవలసినది భగవంతుని ప్రేమ గురించే విధంగా మనకి మార్గం చూపిస్తున్నారు. దానికే మనం అంటే ఆ బెంట్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళు దానికే పరిమితమై ఉండి అసలు సద్గురు నుండి నీవు ఏమి పొందాలి, సద్గురు యొక్క
దర్శనము ద్వారా నీవు ఏమి కోల్పోవాలి అనే స్థితి కలిగి ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ విధంగా చాలా మంది ఉంటుంటారు. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా అటువంటి సద్గురు సాంగత్యంలో మనం 40 సంవత్సరాలు గడిపాము. ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ మనం అధ్యయనం చేసి కొంచెం అంతరార్థం కోసం పరిశోధిస్తూ ఉంటే ఇప్పుడు తెలుస్తుంది అసలు సద్గురు యొక్క ఔన్నత్యం. అదే అసలు ఈ శ్రద్ధ, ఈ ఏకాగ్రత అప్పుడు ఉంటుంటే చేయలేక అది నేను చెప్పింది. మనం ఆనందించాం. ఇప్పుడు మనం ఆనందించగలిగాం. ఆయనకి స్వప్రభేదాలు లేవు. ఆయన ముందు మనం కూర్చొని ఉన్నప్పుడు మనం ఎంత అపరిపూర్ణమైన స్థితిలో ఉన్నా, ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నా, ఎంత జ్ఞాన స్థితిలో ఉన్నా, ఎంత పరిపూర్ణమైన స్థితిలో ఉన్నా, తన అనుభవంలో తనకు అన్యంగా వేరే లేదు. అక్కడ అర్థభేదముతో కూడి ఉన్న తన అస్తిత్వమే, తన పరమాత్మ స్థితి అక్కడ వ్యక్తమైనది వేరు వేరు ఉపాధుల్లో. ఓకే, అటువంటి ఆత్మ యొక్క స్థితిని మనం అనుభూతి పొందుతూ దానికి సంబంధించిన అనుభవం కోసం ఆ అనుభవం అక్కడ ముమ్మూర్తుల మూర్తిభవించి ఉన్నటువంటి సద్గురు యొక్క దివ్యమంగళ స్వరూపం అక్కడ వ్యక్తమై ఉన్నది, కూర్చుని ఉన్నది అనే ఆ అనుభూతితో, ఆ మమేకత్వంతో మనం ఎప్పుడైతే ఒక క్షణం ఫోకస్ అయి ఉండగలిగినప్పుడు ఆయనకి ఏ విధంగా స్వప్రభేదము లేకుండా తానే మనందరిలో ఏ స్థితిలో ఉన్నా అదంతా తానే అయి ఉన్నాను అనే పరిపూర్ణత్వం ఆయనకు ఉన్నదో, అదేవిధంగా ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్థితికి ఆ ఉపాధిలో ఉన్న ఆ పరమాత్మ స్థితికి భేదం లేదు. ఈ ఆత్మ చేరాల్సిన గమ్యస్థానము అక్కడ మేనిఫెస్ట్ అయి ఉన్నది అనే ఆ స్వపర భేదములు లేని పరిణితి, దట్ మెచ్యూరిటీ ఆఫ్ కాన్షియస్ మనం కలిగి ఉండుంటే ఇప్పుడు తెలుసుండు అసలు ఆ సద్గురు యొక్క ధైర్యం ఉండొచ్చు. కానీ ఏదైనా సమయం రావాలి కదా. ఎందుకంటే అంత ప్రవాహశీలిగా ప్రవాహ రీతిలో ప్రయాణం కొనసాగుతుంది కాబట్టి మనం ఏ ప్రయత్నంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా, ఎక్కడెక్కడ మనం సందర్శిస్తున్నా, మెహర్ బాబా ఖచ్చితంగా నిర్బంధంగా మాత్రం తెలియజేసింది ఏంటంటే, నీకు అన్యముగా ఉన్న, నీవు అన్యపరుచుకున్నటువంటి ఏ స్థితి ద్వారా కూడా నీకు భగవంతుడు లభ్యమవ్వడు. నీవు అన్యపరుచుకుంటున్న స్థితుల యొక్క మూలము నీ నుండే, నీలోనే ఆరిజిన్, ఆ సోర్స్ కీపప్ చేసుకుంటూ నీ నుండి వ్యక్తమైన స్థితిని నీవు ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి అనుభవం ఉంటే పర్వాలేదు. లేకపోతే మనం చేసే ప్రయత్నానికి ఏ ఆబ్జెక్టిఫైడ్ మీడియం ద్వారా మనం ప్రయత్నం చేసినప్పటికీ that will not give you the solution. కదా తప్పన. ఇప్పుడు మనం
విశ్వబావాది అవతార స్థితిని, సద్గురు యొక్క దైవీ స్థితిని, వారి కార్యక్రమ విధాన సరళిని వారిచ్చినటువంటి ప్రవచనం ద్వారా, సందేశం ద్వారా మనం అవగాహన పరుచుకుని ఎక్స్ప్రెస్ చేసే, వ్యక్తపరిచే సందర్భంలో మన ఆబ్జెక్టివ్, మన మోటో ఎలా ఉండాలి అంటే, వేగంగా తెలియజేస్తుంది. ఆర్ యు ఏబుల్ టు ప్లీజ్ యువర్ బిలవెడ్ ఇన్ యూ? నీలో ఉన్నటువంటి నీ దివ్య ప్రీతముని నీవు సంతృప్తపరచగలుగుతున్నావా? అధ్యయనం చేసినప్పుడు కానీ, నీవు అండర్స్టాండ్ చేసుకున్నది వ్యక్తం చేస్తున్నప్పుడు కానీ, లేదా ఆయన ప్రార్థనలు చేస్తున్నప్పుడు కానీ, ఆయన సంకీర్తన చేస్తున్నప్పుడు కానీ, ఎవరి కోసం ఈ ప్రయత్నాలండి? నీ ముందు నీకు అన్యంగా ఉన్న అనేక మందిని తృప్తిపరచడానిక, లేదా నీవు ఏ మెహర్ ప్రభు యొక్క దైవీ స్థితియే రియాలిటీగా కలిగి ఉన్నావో, ఆ దివ్య ప్రీతుని యొక్క ప్రత్యక్షత నీవు అనుభూతి పొందుతూ ఆయన్ని తృప్తిపరచడానికి నీవు చేసే ప్రయత్నం ఏ లెవెల్కి ఉండాలి? ఆయన సంతుష్ట అంతరంగుడు అయ్యాడా లేడా? మీరు అంటున్నారు మరి, ఉదయం మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అంటే యాంగిల్ ఆఫ్ విజన్, అప్రోచ్ ఏ విధంగా ఉండాలన్నది హైలైటింగ్. ఇప్పుడు సంకీర్తన చేసుకుంటాం ఉన్నది, ఆ స్థితిలో ఉండి వ్యక్తపరిచే వాళ్ళు ఉన్నారు. తెలియజేస్తున్నటువంటి భగవంతుడి విషయాలు ఎవరికి సంబంధించినవి? మనకు సంబంధించినవా? కాదు కదా. మనలో ఉన్న భగవంతుడికి కదా. మరి ఆయన విషయాలు ఆయన తృప్తిపడే విధంగా మనం ఎస్టిమేట్ చేసుకుని చక్కగా సరళంగా చెప్పగలుగుతాం లేదన్నది తెలియబడుతుంది. ప్రసాద్, am I right? ఇప్పుడు సంకీర్తన ఉన్నది, సంకీర్తన చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి హృదయ నివాసి అయిన దివ్య ప్రీతముడు ఆనందించే విధంగా మనం సంకీర్తన చేయలేకపోతే, నాట్ టు ప్లీజ్ అవుట్ సైడర్స్. సంకీర్తననే ఆ కీర్తనలో ఉన్నటువంటి భావము, ఏ భగవంతుని మనం కొనియాడుతున్నామో ఆ భగవంతుడు నీ ఎగ్జిస్టెన్స్ కి రియల్ ఎగ్జిస్టెన్స్ అయి ఉన్నాడో, ఆ నిజాత్మ యొక్క స్థితిని నీవు కొనియాడుతున్నటువంటి ఆ విధానంలో నిన్ను నీవు వైభవపరుచుకుంటున్నటువంటి ఆ తృప్తి నీవు పొందగలగాలి. లేకపోతే ఇంకెందుకు సంకీర్తన? చూడండి ఇప్పుడు ఎంత మారిపోయిందా? అదే విధంగా అధ్యయనం చేసేటప్పుడు కూడా అంతే. నేను అధ్యయనం చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నేను అవగాహన పెంచుకుంటున్నాను అని ఎంతసేపు నేను అనుకుంటున్నాను తప్పితే, ఆ ప్రయత్నంలో మనల్ని మనం మరిచి ఇది ఆ ప్రభువు తెలియజేసినటువంటి ఆయన విషయం,
ఆయన విషయం ఆయన చెప్పినది మళ్ళీ ఆయన స్వాగతపరుచుకునే విధంగా మనం పూర్తిగా మనల్ని కోల్పోయి మనల్ని మనం విస్మరించుకుని ఏకాగ్రతతో ఆయన యొక్క ప్రత్యక్షతనే మనం ప్రొజెక్ట్ చేసుకుని అధ్యయనం చేస్తే ఉన్నది ఆయనే. పరమాత్మగా వ్యక్తపరిచేది ఆయనే మనలో. మనం ఫోకస్ చేసుకుని దాంతో మమేకమై ఉన్న సందర్భంలో ఆత్మగా రిసీవ్ చేసుకునేది ఆయనే. ఆత్మగా రిసీవ్ చేసుకునేది ఆయనే. రిసీవ్ చేసుకున్నది మరి ఇవ్వటం జరిగింది, తీసుకోవడం జరిగింది, స్వీకరించడం జరిగింది. నిర్ధారణ మాకేంటి రుజువు? మీరేదో బాగానే ఉంది, లేదా లవరిని పిలవడం మీ వ్యవహారం బాగానే ఉంది, మరి మాకేంటి ప్రయోజనం? అది వ్యక్తపరిచేటప్పుడు ఆయన యొక్క స్థితిగా, ఆయన యొక్క స్థితిని యథాతథంగా ఎప్పుడు వ్యక్తపరచగలం? ఏ మన ఉపాధిని ఆయన ఆశ్రయించుకున్నారో ఈ ఉపాధిలో ఆయన యొక్క దివ్యధామంలో మేల్కొనాలని, పూర్తి జ్ఞానానుభవంతో మేల్కొనాలని ఆయన మహతహలాడుతున్నారో ఆ ఉపాధికి సంబంధించిన ఈ వాక్కు ఆయన యొక్క వాక్కుగా మారిపోవాలి. ఇప్పుడే కదా ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క దైవజ్ఞానం మీరు నిజంగా ఎస్టిమేట్ చేసుకుంటే యథాతథంగా మీరు ప్రొజెక్ట్ చేయగలరు. అంతేనా? అందుకే ఉన్నది ఇదే శరీరము, ఉన్నది ఇదే మనస్సు, ఉన్నది ఇదే చైతన్యము, ఉన్నది ఇదే అస్తిత్వము. జీవాత్మగా ఉన్న ఇవే సరంజామ, ఇది శివాత్మగా మేల్కొన్న సరంజామ ఇదే, ఏం మారదు. ప్రపంచం కూడా ఇదే. వినియోగపరుచుకునే విధానం మారుతుందంటే ఇంతవరకు మనస్సు 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 అని మనం సతమతం అయిపోయినదంతా మనస్సు దైవముగా వ్యక్తమవుతుంది. ఈ మనస్సు యొక్క ప్రేరణతో వినియోగపడుతున్న ఇంద్రియములు, ఈ వాక్కు ద్వారా దైవం వ్యక్తం అవ్వాలంటే ఆ దైవీ స్థితిని వ్యక్తపరిచే వాక్కుగానే ఇది వినియోగపడాలి. ఎప్పుడు సాధ్యం అవుతుంది ఇది? ఇట్స్ క్వైట్ పాసిబుల్. ఇదే సద్గురు వాంఛించేది. అందుకు జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? ఇప్పుడు ఉన్నటువంటి నీ అనుభవ సమస్తములకు సంబంధించిన స్థితిగతుల యొక్క పూర్తి జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి. మేల్బాబా ఒక మెసేజ్ ఉంది. మేల్బాబా ఒక స్పార్క్లింగ్ రెవల్యూషన్. అది జాగ్రత్తగా ఫోకస్ చేస్తే ఈ వైజాగ్లో సద్గురువు చేత ప్రారంభమైనటువంటి ఈ 2 కేంద్రాలకి ఆబ్జెక్టివ్గా మెహబాబు అప్పుడు రివీల్ చేశారా అనిపించింది. మార్నింగ్ కలిగి వ్యక్తిగతంగా ముందు ఎదిగి ఆంతరికంగా పురోన్నతి సాధించి అది సత్యమే అయితే తప్పనిసరిగా ఆ రిసోర్సెస్ని మెహర్ బాబా ఆయన యొక్క అవేకనింగ్ వర్క్ ఏ సద్గురు ద్వారా నిర్వహింపబడుతున్నదో ఆ సద్గురువు దట్ స్కిల్, దట్ టాలెంట్, దట్ రిసోర్స్ ఏదైతే అక్కడ
వ్యక్తిగత ప్రయత్నం ద్వారా పెంపొందింపబడిందో, అనుగ్రహింపబడిందో అది ఇట్ మేనిఫెస్ట్స్. ఓకే, ఇతరుల కోసం. హెర్బాబు ఏమంటారంటే అసలు మీ జన్మ దేనికి ఉద్దేశింపబడింది? ఇది ఒక పెద్ద గేమ్. ఆయన మంచి జోవియల్ మూడ్లో ఉన్నప్పుడు చెప్పిన విషయం. పెద్ద గేమ్ ఇది. మాకు ఇది ఒక దైవిక క్రీడ. ఏమిటంటే గేమ్, ఇట్ ఈస్ meant to penetrate into the very essence of your entire being and existence and its significance. Okay? And then to release the fragrance of that inner attainment for the guidance and benefit of all others. అయిందా? ఇంతవరకు బాగానే ఉంది, అక్కడ తాగలేదు. అండ్ టు ఎక్స్ప్రెస్ దట్ బ్యూటీ, దట్ ట్రూత్, దట్ ప్యూరిటీ, దట్ లవ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. ఎక్స్ప్రెస్ కావడాలట. దిస్ ఈస్ ది ఓన్లీ aspect in anyone's life that has got absolute and intrinsic worth. ఇది ఒక్కటే ఏదైనా సాధించదగ్గది, అనుభవించదగ్గది, జీవించదగ్గది. ఇది కాకపోతే అసలు జీవితమే కాదు. ఇట్ ఈస్ ఎ నియర్ గేమ్. 3 ఆస్పెక్ట్స్ చెప్పారు చూడండి. ఫస్ట్, యూ హావ్ టు పెనిట్రేట్ ఇన్ టు ది ఎసెన్స్ ఆఫ్ యువర్ బీయింగ్. ఏం జరుగుతుంది? వెంకటేష్ బాల టైటిల్ ఏంటి? త్రూ మెడిటేషన్ ఈ వ్యక్తిగత అంతర్ముఖత్వ స్థితిలో జ్ఞానయుతంగా నీ ఎరుక ఎక్కడ నిలుస్తుంది, ఎక్కడ ఫోకస్ అవుతుంది? నీ బీయింగ్ ఏదైతే ఉన్నదో ఈ బీయింగ్ సంబంధించిన ఎసెన్స్ అంతా కూడా యువర్ అవేర్నెస్ షుడ్ పెర్మియేట్, ఇట్ షుడ్ పెనిట్రేట్. అంటే ప్రతి అణువు నీ బీయింగ్ సంబంధించిన అణువులోని ఏ నీ అస్తిత్వం వ్యక్తమై ఉన్నదో, అణువుగా వ్యక్తమై ఉన్నదో ఆ అస్తిత్వం యొక్క ఎసెన్స్ అంతటిని నీ అవేర్నెస్ పెనిట్రేట్ అయిపోవాలి. ఇది యువర్ ఆబ్జెక్ట్ ఆఫ్ వెంకటేశ్వర అని అనిపించింది. సమన్వయం చేసుకున్నావు. ఓకే, పొందావు, బాగానే ఉంది, వ్యక్తిగతంగా పొందేశావు. నేను అక్కడ కూర్చుంటాను, నాకు ప్రపంచంతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, నేను పొందాను కదా అంటే కుదరదు. ఈ అవేకనింగ్ హాస్పిటల్ అది కుదరదు. దానికి ఎంత ప్రయత్నం చేయాలి? నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే ఆ స్థితికి చేరగలవు? ఏదో అంతర్ముఖం అయితే అవగలిగేదని ఆ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన అవేర్నెస్, ఆ చైతన్యం కేరుగా ఏదో సద్గురు ఆయన అనుగ్రహం అలా ఓవర్ఫ్లో అయినప్పుడు ఆశపడుతుంది. బట్ యూ టు పెనిట్రేట్, యూ టు పెర్మియేట్ ఇంటు ది ఎసెన్స్ ఆఫ్ యువర్ ఎంటైర్ బీయింగ్. This is possible through your awakening by means of meditation. First aspect. ఆ తర్వాత వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్, నీవు ఆంతరికంగా మీలో నీ అంతర్యామి యొక్క ప్రమేయంతో, ప్రత్యక్ష ప్రమేయంతో ఏదైతే నీవు పొందావో, ఏమి సాధించగలిగావో అది నీకు పరిమితమై ఉండడానికి కాదు, నీకు సౌలభ్యపరిచింది. దానికి సంబంధించిన పరిమళము, ఆ సువాసన, ఆ జ్ఞానము, ఆ ప్రేమ యొక్క మధురానుభూతి ఏదైతే ఉన్నదో అది ఇట్ హస్ టు రేడియేట్ ఫ్రమ్ యూ, ఇట్ హస్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ యూ. ఎవరి కోసం? ది గైడెన్స్ అండ్ benefit, spiritual benefit of all others. ఇక్కడికి వచ్చి పడ్డాం. ఇక్కడికి వచ్చేటప్పటికి
అక్కడ పొందినది ఇన్నర్ అటైన్మెంట్కి సంబంధించినటువంటి ఆ ఎక్స్టసీ ఏదైతే ఉన్నదో, జ్ఞానము లేదా ప్యూరిటీ లేదా ప్రేమ, ఏదైతే నువ్వు పొందుతున్నావో, ఏ ఆస్పెక్ట్ నువ్వు భగవంతుని నుండి స్వీకరించావో దానికి సంబంధించినటువంటి నీ ఇన్నర్ అటైన్మెంట్ యొక్క స్థితి అంతా నీ నుండి రిలీజ్ అయిపోవాలి. నువ్వు ఎంత రిలీజ్ చేసుకుంటావో, ఎంత షేర్ చేస్తావో ఇతరులకి, మనం పనిగట్టును కూర్చోలందరూ కూర్చోబెట్టి చెప్తూ కూర్చోవడం కాదు. అది ఎవరికి అవసరమో అది ఆ వ్యక్తులకి నీ ద్వారా ఆయనే వ్యక్తపరుచుకునే సందర్భంలో ఇట్ విల్ బి రిలీజ్ అండ్ షేర్ విత్ ది వర్ది పీపుల్ హు ఆర్ క్యాపబుల్ ఆఫ్ రిసీవింగ్ ఇట్. ఎప్పుడైతే అది షేర్ చేయబడిందో, ఎంత నీవు షేర్ చేస్తున్నావో, ఎంత నీవు ఇతరులకి అందించగలుగుతున్నావో దానికి 100 రెట్లు 1000 రెట్లు నీలో రెజ్యుమినేట్ అవుతుంది, రీఇన్ఫోర్స్ అవుతుందంట. అది నువ్వు ఆ ప్రేమ యొక్క అనుభూతిని నువ్వు ఆస్వాదిస్తూ దానికి సంబంధించింది నువ్వు ఇతరులకి ఎంతవరకు పంచగలిగావో, నీలో ఎంత ఆనందం పొంది ఆనందానుభూతిలో ఓలాడుతున్నావో, ఆ ఆనందాన్ని ఇతరులకి ఎంత నువ్వు పంచగలుగుతున్నావో, నీవు ఏ విధంగా జ్ఞానమును పెంపొందించుకుని ఆత్మజ్ఞానముగా మలుచుకుని, అంటే నువ్వు కాదు, మనం కాదు, సద్గురువు యొక్క కార్యక్రమం. ఈ ఆత్మజ్ఞానం యొక్క విషయాల్ని నీవు ఇతరులకి సందర్భానుసారంగా ఆయన పరిధిలో ఆయన పరంగానే షేర్ చేసుకునేటువంటి సందర్భంలో ఇతరులకు సంబంధించినటువంటి ఆ అజ్ఞాన అంధకారము, వాటికి సంబంధించినటువంటి డార్క్నెస్ ఏదైతే డిస్పెల్ అవ్వబడుతుందో, నీ ఆత్మజ్ఞానం యొక్క ప్రకాశం సంబంధించినటువంటి వెలుతురులో ఆ వెలుగుని నువ్వు విరజిమ్ముతున్నప్పుడు, స్ప్రెడ్ చేస్తున్నప్పుడు, ఇతరుల యొక్క అజ్ఞానం సంబంధించినటువంటి డార్క్నెస్ ఏదైతే లేనిదైపోతున్నదో, ఎంత ప్రాప్తికి ఏ ప్రాప్తికి లేనిదవుతుందో, ఏ ప్రాప్తికి నువ్వు ప్రేమను అందించగలుగుతున్నావో, అనుభూతిని అనౌన్స్ చేయగలుగుతున్నావో, భగవంతుని యొక్క లాంగింగ్ని ఇతరుల యొక్క హృదయాల్లో, దానికి 100 రెట్లు 1000 రెట్లు నీలో సద్గురువు రీఫిల్ చేస్తాడు, రీఛార్జ్ చేస్తాడు. బీయింగ్ అక్కడ అవ్వలేదు. థర్డ్ ఆస్పెక్ట్ ఎందుకు చెప్పాల్సి, థర్డ్ ఆస్పెక్ట్ మనకి ఇంపార్టెంట్. ఆ పొందినటువంటి ఆ షేర్ చేస్తున్నటువంటి దట్ ప్యూరిటీ, దట్ ట్రూత్, దట్ లవ్ ఏదైతే ఉన్నదో అది యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం? మనకి మోస్ట్ ఫోర్స్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఓన్లీ వాయిస్. సో ఒక్క సెంటెన్స్ లో మెహర్ బాబా వాంఛించినటువంటి వ్యక్తిగతంగా తర్ఫీదు పొంది, ఆంతరిక శిక్షణ పొంది, నీవు సాధించి నీ ఆత్మ పరిశోధన ద్వారా నీవు సాధించినటువంటిది ఏదైతే ఉన్నదో అది మళ్ళీ నీవు నలుగురికి పంచినప్పుడు, వారికి అవసరమైన ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చగలిగినప్పుడు నీకు నిజముగా దానికి సంబంధించిన అనుభవము ప్రతిష్ఠితమవుతుంది. ఎప్పుడు అనుభవం కాంక్రీట్గా నీలో ఎస్టాబ్లిష్ అయి ఉంటుందో ఆ అనుభవంలోనే నువ్వు జీవిస్తావు. దీనికి యాస్టిక్ ఏంటి? ది వే యు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్. ఇది నిజమైనటువంటి ఇంట్రిన్సిక్ అండ్ అబ్సల్యూట్ వర్త్. నువ్వు ఏదైనా పొందదగ్గది, అనుభవించదగ్గది, ఇతరులకు పంచదగ్గది ఏదైనా ఉంటే ఇది ఒక్కటే సుమా. సో ఒకే ఆ ఒక్క సెంటెన్స్ ని ఆధారంగా చేసుకుని ఆబ్జెక్టివ్ గా 2 సెంటెన్స్ సంబంధించినటువంటి సద్గురు యొక్క కార్యక్రమం మేనిఫెస్ట్ అయిందా? ఈ విధంగా సద్గురు ఇక్కడ ఉన్న ఆ వర్తీ సోర్స్ కి అవకాశం ఇచ్చారా అనిపించింది.
సాధించాలి. సాధించినది అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఏదో విధంగా, either in writing or through verbal expression, ఈ ఎక్స్ప్రెషన్లో మీరు పొందినది అదే క్లారిటీతో, ఏ కన్ఫ్యూజన్ లేకుండా, అదే క్రమంలో మనం వ్యక్తపరచగలిగితే వాట్ యు హ్యావ్ అటైన్డ్ ఇన్వార్డ్లీ ఇస్ ట్రూ అండ్ ఇట్ ఈస్ వర్దీ అంటారు మెహర్ బాబు. నేను మెహర్ బాబు మెసేజ్ పరంగా నేను చెప్తాను. ఎందుకంటే మరి ఇక్కడ ఈ రెండు కేంద్రాల పేర్లు అవతార్ మెహర్ బాబా, స్పిరిచువల్ అవేకనింగ్ బ్రాకెట్లో మెడిటేషన్. ఇక్కడ అవతార్ మెహర్ బాబా, యూనివర్సల్ స్పిరిచువల్ అవేకనింగ్ మెడిటేషన్ క్యాంప్. నిజమైన దానం అంటే మనం తెలుసుకున్న సత్యము, జ్ఞానము ఇతరులకు పంచిపెట్టే నిజమైన దానం. వార్షికోత్సవ సందర్భంలో ఇది ఒక ప్రైస్లెస్ ఆస్పెక్ట్ మనకు తెలియదు. ఇప్పుడు అవతారిని ఏ దివ్యవాంఛితాన్ని నెరవేర్చడానికి ఒక్కొక్క మీడియం ఎడిఫైస్ కింద మేనిఫెస్ట్ చేసి ఆయన మేర్బాబా యొక్క యూనివర్సల్ వర్క్ని in a befitting manner he fulfills it and he pleases his beloved. ఇప్పుడు చెప్తున్నారు, నేను నా దివ్య ప్రీతముడైన మెహర్ ప్రభువుకి సదా సేవకుడిని మాత్రమే. ఎందుకంటే ఆయన నిర్వహించే మెహర్ ప్రభు యొక్క కార్యక్రమం అదే సద్గురువు యొక్క స్థితిని పొంది సద్గురువుగానే ఆయన కార్యక్రమం నిర్వహించేటప్పుడు హోదా వేరేగా ఉంది. అది దానికి తెలియజేసేవారు ఏంటంటే, నేను సద్గురువుగా కార్యక్రమం నిర్వహిస్తే మీ ఇంతమంది 200 మంది 1000 మంది కాదు 20 మంది కూడా ఉండరు. అలా ఉంటుంది వ్యవహారం అని. మెహర్ కార్యక్రమం కాబట్టి ఆయన యొక్క ప్రేమలో ఆల్ ఒమిషన్స్ అండ్ కమిషన్స్ హ్యావ్ గాట్ ఈక్వల్ ఫుటింగ్ అన్నమాట. ఇక మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మనం సాధన చేస్తున్నామా ప్రేమిస్తున్నామా ఎంత అనవసరం. మెహర్ బాబా నామం ఆయన ద్వారా విన్న తర్వాత ఎస్ ఈయనే నా భగవంతుడు, నేను ఆరాధించవలసినటువంటి భగవత్ స్వరూపం మెహర్ బాబా అంతే. మనకి మనం ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ, ఏ సాధన చేసామో తెలియదు కానీ, ఆయన చెప్పిన వెరీ ఫస్ట్ మూమెంట్లో వీ హ్యావ్ యాక్సెప్టెడ్ మెహర్ బాబా ఇస్ గాడ్. మనకి ఏం తెలుసు మెహర్ బాబా ఏ విధంగా భగవంతుడని? ఆయన యొక్క దైవీ జ్ఞానం అంతా ఇది అవతార స్థితి, ఇది అవతార కార్యక్రమం, ఇది సద్గురు స్థితి, ఇది సద్గురు, మరి ఇవన్నీ మెహర్ బాబా తత్వంలో ఉన్నాయి, గాడ్ స్పీక్స్లో ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి. ఎంతమంది దాన్ని ఇన్ దట్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకున్నారు? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? గురుదేవుడు అనేకసార్లు చెప్పేవారు, ఇదంతా మెహర్ బాబా తత్వంలో అక్కడక్కడ పాసింగ్ రిఫరెన్సెస్ కింద స్కాటర్ అయి ఉంది, కానీ నా అనుభవాన్ని పురస్కరించుకొని నా అనుభవంలో ఆ సందేశ సారం అంతా వ్యక్తమై ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన క్రమం మీకు అందిస్తున్నాను. లేకపోతే ఎంత కలగాబూలం అయిపోతుంది మీకు. ఆ విధంగా పాసింగ్ రిఫరెన్స్ కలగాబూలంగా మీకు అందిస్తే, కలగూరంగా అందిస్తే మీరు ఒకరు మిగలరు. ఏంటో ఆయన ఏదో చెప్తున్నారు అని అనిపిస్తుంది. నా అనుభవాన్ని పురస్కరించుకుని ఆ క్రమం అంతా మీకు అందిస్తున్నాను అని తెలియజేస్తాను. మనకి సంబంధం లేదు, ఎవరు ఎలా జీవిస్తారో మనకు సంబంధం లేదు. అదే చెప్తాను, యాజ్ లాంగ్ యాజ్ మనకు అన్యముగా ఉన్న వస్తువులతో కానీ
వ్యక్తులతో కానీ స్థితులతో కానీ అనుభవంతో కానీ బేరీజ్ వేసుకుంటే యూ ల్యాండ్ నోవేర్, యూ అచీవ్ నథింగ్. ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించిన అనుభవం వేరు, కర్మ వేరు, వాళ్ళ లక్ష్యం వేరు, గమ్యం వేరు. అంతేనా? అందుచేత ఎవరు ఎలా ఉన్నారో మనకు అనవసరం. మనకి కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి నిజముగా భగవత్ ప్రేమికుడైతే భగవంతుడిని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించగలుగుతున్నాడా, భగవంతుని యొక్క ఏకత్వ స్థితినే ఆశ్రయించగలిగాడా? ఎందుకంటే మనకి భక్తుల యొక్క సాంగత్యం లభించింది ఏంటంటే భగవంతుని యొక్క ఏకత్వ స్థితి. ఏ నామంతో ఏ రూపంతో ఎంతమంది ఎన్ని దేశాల్లో ఎన్ని గ్రహాల్లో భగవంతుని ఆరాధిస్తున్నా నేను ఆరాధించే భగవంతుని యొక్క స్థితే అందరి ద్వారా ఆరాధించబడుతున్నది అనే అనుభూతిని నేను కలిగి ఉన్నప్పుడు ఇది యాడ్స్టిక్. ఆ స్థితి మనం చేరే తీరాలి. నిజంగా భగవంతుడే కావాలని ఏదో భగవంతుడి పేరుతో వేరే ఆబ్జెక్టివ్స్ ఇతరులు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటారు? అవసరం లేని స్థితి నీవు గ్రహించినప్పుడు దాన్ని విస్మరించు, విసర్జించు హంసవలే. ఓకే, సో జీవితాన్ని చూసి నువ్వు సాక్షిపోతున్నా ఎలా ఉంటావో అలాగే నీ జీవితంలో నీకు ఎదురయ్యే సంఘటనలో కూడా మీరు సాక్షిపోతుగా జీవించగలిగితే అప్పుడు అది నిజమైన సాధన అవుతుంది. అప్పుడు సరైన అవడానికి తెలుస్తుంది అన్నమాట. ఏడు ప్రవచనాలు శ్రీనివాసరావు గారు మెహరాబాద్ వెళ్ళాను ఇలా అని చెప్పారు కదా, అంటే అతను చెప్పేటప్పటి నుంచి నాకు అనిపిస్తుంది అది తెలియజేయాలనుకుంటున్నాను. నేనంటూ యాక్చువల్గా మెహర్బాబా లవర్గా ఉండి నాకు వైజాగ్ వచ్చిన వరకు కూడా నాకు సద్గురు మెహర్ చైతన్యజీ ఒకరు ఉన్నారని కానీ అతని పేరుతో సైతం నా ఇంట్లో తెలియదు కూడా. ఆ విధంగా నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే అక్కడ అతను చెప్పింది నేను అంతవరకు మెహర్ బాబా ప్రేమికురాలుగా ఉంటూ నేను నేర్చుకుంది అతను చెప్పింది అనమాట. ఏదైతే బాబా ఇలాగా ఈ రోజు వీళ్ళు నడిచారు, ఏ రోజు వీళ్ళు లెగిచారు అలాంటి కథలే విన్నాను తప్ప చిన్నప్పటి నుంచి సంకీర్తనలు అవే ప్రవచనాలు అంతే. అయితే అక్కడ అతను మాట్లాడిన తర్వాత రామరాజు గారు ఏదైతే రామభద్రరాజు గారు ఏదైతే ఇలా 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మనం అక్కడ కింద వెంకోజీపాలెం కేంద్రంలో గ్రహించాము, తర్వాత ఇక్కడ ఇవ్వడం ప్రేమని మనం అక్కడ గ్రహించింది ఇక్కడ ఇవ్వడం తెలుసుకుంటే దాని తర్వాత ఇంకా దానికి మించి మనకి వస్తుంది అని ఏదైతే చెప్పారో అది నాకు పార్లర్గా నాకు నా లైఫ్లో జరుగుతున్నట్టు నాకు అనిపించింది. నా చిన్నప్పటిదంతా సంకీర్తనలు అది తెలుసుకోవడం వరకు అయ్యింది. అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి మెహర్ బాబా గారు సద్గురుని పరిచయం చేసినట్టుగా అయ్యింది నాకు. అక్కడ ఆధ్యాత్మిక మేల్కొల్పు కేంద్రం పక్కన రెంట్కి హౌస్ దొరికాక 3 months తర్వాత కేంద్రం తెలిసింది. అక్కడ ధ్యానం మాత్రమే నాకు జరిగింది. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నువ్వు కైలాసగిరి కేంద్రంకి చేరేటట్టు మాత్రమే నీకు అవుతుంది అన్నట్టుగా నాకు తీసుకెళ్ళి బియ్యం పాలెం విడిచిపెట్టారు. నేను ఇప్పుడు వెంకోజీపాలెం కేంద్రంకి వెళ్తానని నాకు అవ్వట్లేదు, ఇక్కడికి మాత్రం రావడం జరుగుతుంది. ఏదైతే తెలుసుకున్నానో ప్రసాదం ఇచ్చేటప్పుడు ఇతను అవతార్ మెహర్ బాబా ఏది 7వ అవతారం, 6 అవతారాల పేర్లు చెప్తూ 700 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాల మధ్యలో ప్రతి యుగంలో అవతార పురుషుడు ఉద్భవిస్తాడని తెలియజేయడం, ఆ 2 వాక్యాలు నిల్చుని ప్రసాదం ఇచ్చేటప్పుడు చెప్పడం జరుగుతుంది. రామభద్రరావు గారు చెప్తుందంతా నాకు పార్లర్గా జరిగినట్టుగా నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు చిన్నారి ఆంటీ గారు కూడా చెప్పారు చూడండి, అది కూడా నేను రియల్ లైఫ్లో ఇంట్లోన మన బిడ్డ ఏదైనా తప్పు చేసినప్పుడు బాబాయే మన ఎదురుగా ఆ సిచ్యువేషన్ని బాబా మన బిడ్డ రూపంలో అది చేస్తున్నారు. అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి?
అది మనకి జరిగినప్పుడు కోపము అవన్నీ వస్తాయి, నేను ఒప్పుకుంటాను. కాకపోతే వితిన్ సెకండ్స్ మనం రియలైజ్ అయ్యి ఇలా ప్రవర్తించాలి అని మనకి వెంటనే స్ఫురణ వచ్చిందంటే మనం ఈ దీంట్లో మనం ఎంతో కొంత నేర్చుకున్నాము, ముందుకు వెళ్ళామని అని అనుకుంటున్నాను. జై బాబా.